హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఈ బీట్రూట్ ఫ్రై సైడ్ డిష్గా చాలా బాగుంటుందన్నమాట. మనం పప్పు, రసము, సాంబారు, పచ్చళ్ళు ఇలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బీట్రూట్ ఫ్రై అయితే. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి అన్నమాట. ప్లీజ్ అబ్బా, నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేయండి. ఈ బీట్రూట్ ఫ్రై అనేది చాలా అంటే చాలా హెల్త్కి మంచిదన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు సన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ అన్నమాట. నేను ఒక హాఫ్ కిలో ఉంటుందండి బీట్రూట్. అది పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అన్నమాట. ఫస్ట్ అయితే ఒక బాండిల్ పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఇది ఫ్రై ఐటమ్ కదండి, కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది అన్నమాట మనకి. ఇందులోకి ఆయిల్ కాగాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అయితే యాడ్ చేశాను. ఇవి లైట్గా వేగాక పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా మంచిగా వేయించుకుందాము. తర్వాత మినప్పప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం వేగాక ఇందులోకి ఆనియన్స్ కూడా యాడ్ చేద్దాము. ఇదైతే ఒక పెద్ద సైజు ఆనియన్ అన్నమాట అండి, ఒకటైతే సరిపోతుంది పెద్ద సైజుది. ఇవి కొంచెం లైట్గా వేగనిద్దాము. మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఏం రానవసరం లేదండి, కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది అనమాట మనకి. ఇలాగ సన్నగా పొడవుగా చాప్ చేసుకుంటే మనకు తినేటప్పుడు మంచిగా ఉంటుంది. తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత బీట్రూట్ కూడా యాడ్ చేసేద్దాము. కొంచెం బీట్రూట్ ముక్కలు అనేవి సన్నగా చాప్ చేసుకుంటే మనకి మంచిగా కుక్ అవుతాయండి, త్వరగా వేగిపోతాయి అన్నమాట. కొంచెం లావు ముక్కలు వేసుకుంటే ఏంటంటే త్వరగా వేగవు అనమాట. ఇలాగ సన్నగా చాప్ చేసుకుంటే మనకి త్వరగా వేగుతాయి బీట్రూట్ అనేది. బీట్రూట్ పిల్లలకే కాదండి, పెద్దలకు కూడా చాలా మంచిది. పిల్లలకి కనీసం వారంకైనా ఒక్కసారన్నా ఇలాగా బీట్రూట్ అనేది చేసి పెడుతుంటే బ్లడ్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది పిల్లలకే కాదు పెద్దలకు కూడా. ప్రెగ్నెంట్ లేడీస్ తింటే ఇంకా మంచిదన్నమాట. బీట్రూట్ జ్యూస్ కూడా రెగ్యులర్గా మనం తాగుతూ ఉంటే మంచి ఫేస్లో కూడా చాలా గ్లో వస్తుందండి. బ్యూటీకి కూడా చాలా మంచిదన్నమాట ఈ బీట్రూట్ జ్యూస్ అనేది. కానీ ఇప్పుడు లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి. కొంచెమే వేసుకోండి. మనం దీంట్లోకి ఒక పొడి అయితే ప్రిపేర్ చేసుకుంటాము, ఆ పొడిలో కూడా మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ బీట్రూట్ వేగడానికి మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మంచిగా తిప్పేసుకొని మూత అయితే పెట్టేసుకొని ఇది 10 నుంచి 15 నిమిషాల వరకు సిమ్లోనే మంచిగా వేగనిద్దాము. ఎందుకంటే బీట్రూట్ త్వరగా వేగదు, సిమ్లోనే వేగాలన్నమాట ఇది. ఇప్పుడైతే లిడ్ పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము ఫ్రైలోకి పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సన్నగా చాప్ చేసుకున్న కొబ్బరి అనమాట. తర్వాత పప్పులు, తినే శనగపప్పు అంటాం కదా, అది కొంచెమే వేసుకోండి, 2 టేబుల్ స్పూన్లు ఉంటుందండి అది. జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి. నేను కారపొడి యూస్ చేయట్లేదండి, ఎండుమిరపకాయలతో చేసుకుంటాను ఈ పొడి నేను. తర్వాత మనకి ఫ్రైకి సరిపడా సాల్ట్ ఇప్పుడు పొడిలో వేస్తున్నాను నేను. ఇందాక ఆల్రెడీ మనం వేయించేటప్పుడు వేసుకున్నాం కదా సాల్ట్, ఇప్పుడు పొడిలో కూడా వేసుకున్నాం అనమాట. మధ్యలో లిడ్ తీసుకొని కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది మనకి ఫ్రై అనేది. మనకి ఇప్పుడు బీట్రూట్ ఆయిల్ పీల్చుందండి. మనకి ఎప్పుడైతే ఆయిల్ రిలీజ్ అవుతుందో అప్పుడు మనకి పర్ఫెక్ట్గా బీట్రూట్ అనేది కుక్ అయినట్టు అనమాట. మంచిగా వేయించేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేశాను. దీన్ని కూడా మంచిగా వేయించేసుకుందాం పచ్చి వాసన పోయేంత వరకు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి అబ్బా. నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకుందాం మంచిగా.
ఇందాక మనము గ్రైండ్ చేసుకున్నాం కదండి, పొడి అయితే ఈ విధంగా వస్తుందన్నమాట మనకి. కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోండి, మరి పైన పొడిలాగా కాకుండా. చూసారా, ఆయిల్ అయితే రిలీజ్ అవుతా ఉంది చూడండి మనకి బీట్రూట్లోంచి. ఇంకొంచెం రిలీజ్ అవ్వాలన్నమాట, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు బీట్రూట్ అనేది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నిజంగాను. సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుందన్నమాట. తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదండి పొడి, అదంతా అయితే వేసేస్తున్నాను నేను. ఈ పొడి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఫ్రై అనే కాదు, బీట్రూట్ ఫ్రై అనే కాదు, దేంట్లోకైనా చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఈ పొడి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొబ్బరి పొడి, ఎల్లిపాయ పొడి చాలా వేస్తాం కదా మనము. ఈ పొడి ఒకసారి వేసి చూడండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంతేనండి, బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేను దీన్ని వేడి వేడి అన్నంలోకి అయితే టేస్ట్ చేస్తున్నాను. ఉట్టిగా ట్రై చేసి చూపిస్తున్నాను మీకు, ఉట్టిదిగా కూడా తినొచ్చు అనేసి. చూసారా ఎంత మంచిగా ఉందో కలర్ కూడా. మా పిల్లలకి బీట్రూట్ ఫ్రై అంటే కూడా చాలా ఇష్టం అండి, మంచిగా తింటారు. ఉట్టిదైనా తినేస్తారు అనమాట వాళ్ళు. టేస్ట్ అయితే చేసి చూపిస్తున్నాను మీకు. చాలా అంటే చాలా సూపర్గా ఉందండి. నేను ఈ బీట్రూట్ ఫ్రైకి కాంబినేషన్గా గోంగూర చట్నీ చేశాను అనమాట. ప్లీజ్ అండి, నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ వీడియోలో